సో ఇప్పుడు వచ్చేసి వాల్యూ మ్యాగ్నెటిజం ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ టెక్టోనిక్స్. మెయిన్ ప్లేట్ టెక్టోనిక్స్ మెయిన్ మెక్కెంజీ అండ్ పార్కర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ మీద, కన్వెక్షన్ కరెంట్ థియరీ మీద అండ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్, ఈ మూడు మీద చెప్పండి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, కన్వెన్షనల్ కరెంట్ థియరీ, థియరీ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. ప్లేట్ టెక్టోనిక్స్ ప్రకారం ఏంటి అంటే, ఎర్త్ లిథోస్పియర్ అనేది కొంచెం డిస్టింక్ట్ ప్లేట్స్ లాగా బ్రేక్ అయింది. అవి ఒక డక్టైల్ లేయర్ మీద ఫ్లోట్ అవుతున్నవి. ఆ డక్టైల్ లేయర్ ఏదంటే ఆస్ట్రోనోస్పియర్. లిథోస్పియర్ అనేది ఒక ప్లేట్స్గా బ్రేక్ అయింది. ఇలా ఇది ఇక్కడ తిరుగుతుంది. ఒక డక్టైల్ లేయర్ ఆస్ట్రోనోస్పియర్ మీద తిరుగుతున్నవి. హారిజెంటల్గా మూవ్ అవుతాయి ఆస్ట్రోనోస్పియర్ మీద రిజిడ్ యూనిట్స్ లాగా. లిథోస్పియర్ అంటే ఏంటంటే క్రస్ట్ టాప్ మ్యాంటిల్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 5 to 100 కిలోమీటర్ ఉంటుంది. ఓషన్లో అయితే 200 కిలోమీటర్ ఉంటుంది. కాంటినెంటల్లో ఓషనిక్ ప్లేట్స్ ఎక్కువ సిమాటిక్ రిచ్ ఇన్ సిలికా ఉంటుంది. ఓషన్ ప్లేట్స్ అయితే ఎక్కువ సియాల్ అండ్ మ్యాగ్నీషియం ఉంటుంది. సిలికా ఎక్కువ ఉంటుంది. థిన్గా ఉంటుంది కానీ హెవీగా ఉంటుంది. మనం అందరం అనుకుంటాం కాంటినెంట్స్ థిన్ కూడా, కానీ ఓషన్ థిన్గా ఉంటుంది. ఓషన్ ప్లేట్. కాంటినెంటల్ వచ్చేసి సియాల్, అల్యూమినియం, సిలికాన్, అల్యూమినియం ఇక్కడ ఫేమస్ ఉంటుంది. థిక్కర్ ఉంటుంది. లిథోస్పియరిక్ ప్లేట్స్ vary from minor plates to major plates. Continental plates to oceanic plates. Lithosphere చిన్న మైనర్ ప్లేట్స్ ఉంటాయి, మేజర్ ప్లేట్స్ ఉంటాయి. కాంటినెంటల్ ప్లేట్స్, ఓషనిక్ ప్లేట్స్. కాంబినేషన్ ఆఫ్ కాంటినెంటల్, ఓషనిక్, ఇండో ఆస్ట్రేలియన్. ఎగ్జాంపుల్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటినెంట్ అండ్ ఓషనిక్ ప్లేట్. రెండు కాంబినేషన్ కలిపి ఉంటుంది. పసిఫిక్ ప్లేట్ ఓషనిక్, అరేబియన్ ప్లేట్ కాంటినెంట్. ఇలా ఈ క్రస్టల్ ప్లేన్స్ మూమెంట్ ఎందుకు మూవ్ అవుతున్నాయి? కన్వెన్షనల్ కరెంట్స్ మ్యాంటిల్ వల్ల మూవ్ అవుతున్నాయి. సో అలా ల్యాండ్ ఫామ్స్ అన్నీ అలా ఫామ్ అయినాయి మూవ్ అవ్వడం వల్ల. ఎర్త్ మూమెంట్స్కి కూడా ఈ క్రస్టల్ మూమెంట్స్ అన్నీ. మరి ఫోర్స్ అంటే కన్వెన్షనల్ కరెంట్స్ మ్యాంటిల్, థర్మల్ గ్రేడియన్స్ వల్ల వచ్చేది. ఆర్కిటిక్ రిడ్జ్ వచ్చేసి స్లోగా రేట్ ఆఫ్ ప్లేట్ మూమెంట్, రేట్ అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. ఆర్కిటిక్ వచ్చేసి స్లో రేటు 2.5 centimeter per year. ఈస్ట్ పసిఫిక్ రైస్ ఇన్ ద సౌత్ పసిఫిక్ హ్యాస్ ద ఫాస్టెస్ట్ రేట్ ఏదంటే 15 centimeter per year. ఇది ఫాస్ట్ అన్నట్టు. ఎక్కడుంది అంటే ఈస్ట్ పసిఫిక్ రైస్ ఇన్ సౌత్ పసిఫిక్. కొన్ని మేజర్ టెక్టోనిక్ ప్లేట్స్ చూద్దాము అంటే మేజర్ టెక్టోనిక్ ప్లేట్స్ ఏవేవి అంటే అంటార్క్టికా అండ్ సరౌండింగ్ ఓషన్ ప్లేట్, ఓషనిక్ ప్లేట్, అంటార్క్టికా అండ్ ఓషన్. ఇంకొకటి నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, పసిఫిక్ ఓషన్ అంటాం కదా, పసిఫిక్ ప్లేట్. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్ ఓషన్ అయిపోయింది. అంటార్క్టికా సరౌండింగ్ ఓషన్ అయిపోయింది. ఇండో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవి కలిపి ఇంకో ప్లేట్. ఇంకోటి ఏమో యురేషియా విత్ అడ్జసెంట్ ఓషన్, ఆఫ్రికా విత్ ఈస్టర్న్ అట్లాంటిక్. ఆఫ్రికా విత్ ఈస్టర్న్ అట్లాంటిక్ ఫ్లోర్. ఆఫ్రికా వచ్చేసి అట్లాంటిక్ మనకు తెలుసు కదా. ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, యురేషియా, ఏషియా అంటే ఇక్కడ అట్లాంటిక్ ఉంటుంది, ఇక్కడ ఆర్కిటిక్ ఉంటుంది, ఇక్కడ పసిఫిక్ ఉంటుంది, ఇక్కడ పసిఫిక్ ఉంటుంది. సో ఆఫ్రికా
అండ్ అట్లాంటిక్ ఫ్లోరోట్, యూరేషియా అండ్ అడ్జసెంట్ ఓషనిక్ ప్లేట్ ఇది మెయిన్. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ గురించి చదువుకుందాం ఇప్పుడు కొద్దిగా. ఈ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటే ఇండియా ఉంటుంది, ఆస్ట్రేలియా రెండు ఉంటాయి, అది మనకు తెలిసి ప్లేన్లోనే ఉంది. ఇక్కడ సబ్డక్షన్ జోన్ ఉంటుంది అలాంగ్ హిమాలయస్, ఫార్మ్స్ ద నార్థన్ ప్లేట్ బౌండరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంటినెంట్ కన్వర్జెన్స్. కాంటినెంట్ కన్వర్జెన్స్ వల్ల ఫామ్ అయింది హిమాలయస్. ఇది వచ్చేసి నార్థన్ బౌండరీ ఫామ్ అవుతుంది. ఈస్ట్లోనేమో అర్కన్ యోమా ఆఫ్ మయన్మార్ వరకు ఉంటుంది. టువర్డ్స్ ద ఐలాండ్ ఆర్క్ అలాంగ్ ద జావా ట్రెంచ్. ఈస్ట్లో ఎక్కడి వరకు ఉంటుంది అంటే అర్కన్ యోమా నుంచి జావా ట్రెంచ్ వరకు ఉంటుంది, ఐలాండ్ ఆర్క్ అది. ఈస్టర్న్ మార్జిన్ వచ్చేసి కన్వర్జెంట్ బౌండరీయే లైన్ ఈస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. సౌత్ ఈస్టర్న్ మార్జిన్ వచ్చేసి ఓషనిక్ రిడ్జ్ లాగా ఉంటుంది సౌత్ వెస్ట్ పసిఫిక్లో. ఇండియాకు అంటార్టికా ప్లేట్కి ఒక బౌండరీ ఓషన్ రిడ్జ్ ఉంటుంది, డైవర్జెంట్ బౌండరీ. ఇండియాకు అంటార్టికాకు డైవర్జెంట్ బౌండరీ ఉంటుంది, ఓషనిక్ రిడ్జ్ ఉంటుంది అక్కడ డైవర్జెంట్ కాబట్టి. వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది అండ్ మెర్జింగ్ ఇంటూ ద స్ప్రెడ్డింగ్ సైడ్ రిలీఫ్ అవుతుంది. వెస్ట్రన్ మార్జిన్ వచ్చేసి కిర్తార్ మౌంటైన్ ఆఫ్ పాకిస్తాన్. ఇట్ ఫర్దర్ ఎక్స్టెండ్స్ అలాంగ్ ద మక్రానా కోస్ట్, పాకిస్తాన్ అండ్ ఇరానియన్ కోస్ట్. ఇవి మక్రానా కోస్ట్ అంటే పాకిస్తాన్ అండ్ ఇరానియన్ కోస్ట్. ఇంకా అండ్ జాయిన్స్ ద స్ప్రెడ్డింగ్ సైట్ ఫ్రమ్ ద రెడ్ సీ రిఫ్ట్ అనేది ఏంటంటే డైవర్జెన్స్ ఆఫ్ సొమాలియా అండ్ అరేబియన్ ప్లేట్తో ఫామ్ అయింది. రెడ్ సీ రిఫ్ట్ ఫార్మ్డ్ డ్యూ టు డైవర్జెన్స్ ఆఫ్ సొమాలి and Arabian plate southeastward along the Chagos archipelago formed due to southeast along Chagos archipelago హాట్స్పాట్ వాల్కనిజం వల్ల ఫార్మ్ అయింది ఇది. ఒకసారి చాగోస్ ఆర్కిపెలాగో అంటే ఏదో చూద్దాం. ఇవి చాగోస్ మడగాస్కర్కి ఇక్కడ ఉంటాయి. చాగోస్ ఆర్కిపెలాగో అంటే ఇవి అన్నట్టు. ఓకే, బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ అవి. లక్షద్వీప్ ఇక్కడ ఉంటుంది చాగోస్ ఆర్కిపెలాగో. కిర్తార్ మౌంటైన్స్ నుండి మక్రానా కోస్ట్, వెస్ట్లో వచ్చేసి కిర్తార్ మౌంటైన్స్ నుంచి మక్రానా కోస్ట్, పాకిస్తాన్ అండ్ ఇరానియన్. ఇప్పుడు కొన్ని మైనర్ ప్లేట్స్ చూద్దాం. కొన్ని జస్ట్ ఇంపార్టెంట్వి చాలా ఉంటాయి. 11 ప్లేట్స్ ఏమున్నాయి మేజర్వి. కొక్కోస్ ప్లేట్ వచ్చేసి సెంట్రల్ అమెరికాకు పసిఫిక్ ప్లేట్కి. నాజ్కా ప్లేట్, కొక్కోస్ అంటే ఇలా సెంట్రల్ అమెరికా పసిఫిక్. నాజ్కా ప్లేట్ అంటే సౌత్ అమెరికాకు పసిఫిక్కి. అరేబియన్ ప్లేట్ అంటే మోస్ట్లీ సౌదీ అరేబియన్ ల్యాండ్ మాస్. ఫిలిపియన్ ప్లేట్ అంటే ఏషియాటిక్ అండ్ పసిఫిక్ ప్లేట్. ఏజియన్ ప్లేట్ అంటే మెడిటేరియన్ ఉండేది, మెడిటేరియన్ రీజియన్. కరోలైన్ అంటే ఫిలిపైన్ ఇంకా ఇండియన్ ప్లేట్ వచ్చేసి ఇది కరోనా అంటే ఇండియా ఫిలిపైన్ అట్లా అటాక్ చేసింది. అట్లా ఫిలిపైన్ ఇక్కడ ఫిలిపైన్, అంటే ఇండియా. కరోలైన్ అంటే ఫిలిపైన్, ఇండియా. నాజ్కా అంటే సౌత్ అమెరికా పసిఫిక్. కొక్కోస్ అంటే సెంట్రల్. సో సి ఫర్ కొక్కోస్, సి ఫర్ సెంట్రల్. నాజ్కా అంటే ఆపోజిట్ ఉండాలి సౌత్కి. ఏజియన్ అంటే మెడిటేరియన్. ఇంకొక ఇంపార్టెంట్ ప్లేట్ జువాన్ డి ఫూకా
ప్లేట్. ఇది పసిఫిక్, నార్త్ అమెరికాకు అండ్ పసిఫిక్కి. నార్త్ అమెరికా నేమ్ వచ్చేసి జువాన్ డి ఫూకా ప్లేట్. జువాన్ డి ఫూకా ప్లేట్. సో నార్త్ అమెరికాకు వచ్చేమో జువాన్ డి ఫూకా ప్లేట్. సెంట్రల్ అమెరికాకు వచ్చేమో కోకస్, సెంట్రల్ అమెరికా. సౌత్ అమెరికాకు వచ్చేదేమో నాజ్కా. మరి నార్త్ అమెరికాకి పసిఫిక్కి ఇవన్నీ పసిఫిక్ వచ్చేదేమో జువాన్, జేయుఎన్, జువాన్ డిఎఫ్యుసిఏ. కారోలైన్. కారోలైన్ అంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు కరోనా, ఇండియా, ఇంకా ఫిలిపిన్. ఇది మెయిన్ అన్నట్టు. ఏజియన్ ప్లేట్ అంటే మెడిటేరియన్. ఇవన్నీ గుర్తుంటాయి. చాలా మైనర్ ప్లేట్స్ ఉన్నాయి కానీ ఇంకా అవసరం లేదు అవన్నీ. మెడిటేరియన్ సీలోనే చాలా మైనర్ ప్లేట్స్ ఉన్నాయి. ఎందుకంటే మెడిటరేనియన్ అదంతా ఏషియాకు, ఆఫ్రికాకు, యూరోప్కి మిడిల్లో ఉంటుంది కాబట్టి. టూ 2022లో కొన్ని మళ్ళీ మ్యాప్ అప్డేట్ చేశారు కొంచెం. అది చాలా మైక్రో ప్లేట్స్ చూపించింది. మైక్రో ప్లేట్స్ కూడా చూపించింది 2002 మైక్రో ప్లేట్స్ ఇలా అన్నట్టు. ఒక ప్లేట్ ఏదంటే క్యాప్రికాన్ ప్లేట్ అనేది ఇండియాను, ఆస్ట్రేలియాని సపరేట్ చేస్తుంది. ఒక మైక్రో ప్లేట్ ఏదంటే క్యాప్రికాన్. మన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అలా అనుకుంటాం కదా, అలా ఏదో గుర్తుపెట్టుకోవడానికి క్యాప్రికాన్ ప్లేట్. ఈ క్యాప్రికాన్ ప్లేట్ వచ్చేసి ఇండియాని, ఆస్ట్రేలియాని సపరేట్ చేస్తుంది. క్యాప్రికాన్ ప్లేట్ అనే క్యాప్రికాన్ మైక్రో ప్లేట్. ఇది యాక్చువల్ క్యాప్రికాన్ ప్లేట్ కాదు, మైక్రో. ఈ ప్లేట్స్ ఎలా ఇంటరాక్షన్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఫోల్డ్ కానీ, బ్లాక్ మౌంటైన్స్ కానీ, మిడ్ ఓషనిక్ రిడ్జెస్ కానీ, ట్రెంచెస్ కానీ, వోల్కనిజం కానీ, ఎర్త్ క్వేక్స్ కానీ, ఇవన్నీ ఇంటరాక్షన్ బిట్వీన్ వేరియస్ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ వల్లనే వచ్చినవి. మెయిన్గా 3 వేరియస్గా అవుతాయి: డైవర్జెన్స్, కన్వర్జెన్స్, ట్రాన్స్కరెంట్. డీటెయిల్గా కూడా చూద్దాం. ఇప్పుడు ఓన్లీ అవుట్లైన్గా చూద్దాం. డైవర్జెన్స్ అంటే ఏంటి? డైవర్జెన్స్ ఫార్మింగ్ ద డైవర్జెంట్ హెడ్. డైవర్జెన్స్ అంటే దీన్ని కన్స్ట్రక్టివ్ కూడా అంటారు. ఎందుకు కన్స్ట్రక్ట్ అవుతారో చూద్దాం. డివైడ్ అయితే కన్స్ట్రక్టివ్ ఎలా, అది కూడా చూద్దాం. డైవర్జెంట్లో ఏమవుతుంది? ప్లేట్స్ డైవర్జ్ అవుతుంది. డైవర్జెంట్ ఒకటి నుంచి ఒకటి మూవ్ అవుతుంది. ఇది ఒక ప్లేట్, ఇది ఒక ప్లేట్ అనుకో, ఇది ఇటు మూవ్ అవుతుంది, ఇది ఇటు ఆపోజిట్గా మూవ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ చిన్న చాలా ఫోకస్ కింద జస్ట్ చాలా ఫోకస్ ఎర్త్ క్వాక్స్ వస్తాయి అన్నట్టు. సో వోల్కనో కూడా వస్తుంది. ఎర్త్ క్వాక్ వస్తే వోల్కనోస్ ఇవన్నీ కామన్ అన్నట్టు. ఓషన్స్లో అయితే మిడ్ ఓషనిక్ రిడ్జెస్, మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఒకటి ఎగ్జాంపుల్గా వేసుకోవాలంటే ఇవి డైవర్జెన్స్ వల్ల ఫామ్ అవుతాయి. ఓషన్స్లో వల్ల అయితే మిడ్ ఓషనిక్ రిడ్జ్. బసాల్టిక్ మాగ్మా ఎరప్ట్స్ అండ్ మూవ్స్ అపార్ట్. ఇక్కడ ఓషన్లో అయితే బసాల్టిక్ మాగ్మా వస్తుంది. అది స్ప్రెడ్ అవుతుంది. దాన్ని సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అని అంటాము మనము. ఎర్త్ క్రస్ట్ కూడా ఫామ్ అవుతుంది కొన్ని దగ్గర. ఏంటంటే ఇలా బసాల్టిక్ సో ఇక్కడ క్రస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే మాగ్మా వచ్చి స్ప్రెడ్ అవుతుంది, అంత ఒక నిజంగా క్రస్ట్ ఫామ్ అవుతుంది. సో కన్స్ట్రక్టివ్ ఎడ్జ్ అంటారు. కాంటినెంట్స్లో, సో ఓషన్లోనే మాత్రం మిడ్ ఓషనిక్ రిడ్జెస్, క్రస్ట్ కూడా ఫార్మ్ అవుతుంది. కాంటినెంట్స్లో ఏమవుతుంది అంటే రిఫ్ట్ వ్యాలీస్ వస్తాయి. రిఫ్ట్ వ్యాలీస్, ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఒక ఎగ్జాంపుల్. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఒక ఎగ్జాంపుల్. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఒక ఎగ్జాంపుల్. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఎలా అయింది? డైవర్జెన్స్ ఆఫ్ ఆఫ్రికా అండ్ సొమాలి. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఎలా అయిందంటే సొమాలి ప్లేట్ ఇంకా ఆఫ్రికన్ ప్లేట్ రెండు. మళ్ళీ కన్వర్జెన్స్ అంటాము దీన్ని డిస్ట్రక్టివ్. కలిస్తే డిస్ట్రక్టివ్ అని అంటాం, ఎందుకంటే క్రస్ట్ ఫామ్ జరిగేసి ఇక్కడ. కన్వర్జెన్స్లో ఏమవుతుందంటే రెండు కొలైడ్ అవుతాయి.
ఆ జోన్ ఆఫ్ కొల్యూషన్ అనేది క్రంప్లింగ్ ఫోల్డింగ్ అవుతుంది. క్రంప్లింగ్ అంటే ఒకటి మీద ఒకటి ఫోల్డెడ్ మౌంటైన్స్ రావచ్చు. ఇక్కడ ఫోల్డెడ్ మౌంటైన్స్ని ఓరోజెనిక్ కొల్యూషన్ అని కూడా అంటాము. హిమాలయన్ బౌండరీ ఫాల్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇది కన్వర్జెంట్ అప్పుడు క్రస్ట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. రెండు గుద్దుకుంటే క్రస్ట్ డిస్ట్రాయ్ అవుతుంది కాబట్టి డిస్ట్రక్టివ్ ఎడ్జ్ అంటారు. క్రస్ట్ డిస్ట్రక్షన్ ఎట్ ద కన్వర్జెంట్ ఎడ్జ్ ఈస్ కాంపెన్సేటెడ్ బై ద క్రస్ట్ ఫార్మేషన్ ఎట్ డైవర్జెంట్ ఎడ్జ్. ఇందులో కానీ ఒక ఓషనిక్ ప్లేట్ ఉంటే ఆ ఓషనిక్ ఎంబెడెడ్ ఇన్ ద సాఫ్ట్వేర్ యాస్ట్రోస్పియర్లో అది, ఎందుకంటే ఓషన్ ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అది కిందికి వెళ్తుంది. సాఫ్ట్వేర్ యాస్ట్రోస్పియర్ ఆఫ్ కాంటినెంటల్ ప్లేన్ కిందికి వెళ్ళిపోతుంది. ఓషన్ కాంటినెంట్ కుదుకుంటే ఓషన్ది కిందికి వెళ్ళిపోతుంది ఎందుకంటే హెవీ వెయిట్. సో ట్రెంచ్ ఫామ్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు ఇది ఓషను, ఇది ఉందనుకో, ఇక్కడ ఇది ట్రెంచ్ అన్నట్టు. ట్రెంచ్ ఫామ్ అవుతుంది జోన్ ఆఫ్ సబ్డక్షన్ దగ్గర. ఆ సబ్డక్టెడ్ మెటీరియల్ ఏం చేస్తుంది అంటే బాగా హీట్ అయ్యి అదే బయటికి వస్తుంది. వోల్కనిక్ ఐలాండ్ ఆర్క్ లాగా, కాంటినెంటల్ ఆర్క్ లాగా. ఇక్కడ వచ్చిన మెటీరియల్ అంతా హీట్ అయ్యి అది బయటికి వస్తుంది. వోల్కనిక్ ఐలాండ్ ఆర్క్ అండ్ కాంటినెంటల్ ఆర్క్ లాగా. వోల్కనిక్ ఐలాండ్ ఆర్క్ అండ్ కాంటినెంటల్ ఆర్క్ లాగా. నెక్స్ట్ ఒకటి వచ్చేసి ట్రాన్స్కరెంటెడ్ అంటే జస్ట్ పక్కన స్లైడింగ్ లాగా రాసుకొని ఇట్లా ఇదొక ప్లేట్ అనుకో, ఇలా రాసుకుంటే ఇది ఇటు ఇలా పోతూ ఉంటాయి అన్నట్టు. ఇది ట్రాన్స్ కరెంట్ అంటారు దీన్ని. ఆర్ కన్సర్వేటివ్ కూడా అంటారు. కన్సర్వేటివ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ కూడా అంటారు. టూ ప్లేట్స్ స్లైడ్ పాస్ట్ అగెన్స్ట్ ఈచ్ అదర్. నో క్రియేషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్. నో డిస్ట్రక్షన్, ల్యాండ్ అసలు క్రియేట్ అవ్వదు, ఉండదు. ఓషన్లో ఇవి ఎట్లా ఉంటాయి అంటే ట్రాన్స్ఫార్మ్ ఫాల్స్ అనేవి ప్లేన్స్ ఆఫ్ సపరేషన్ జనరలీ పర్పెండిక్యులర్ టు మిడ్ ఓషనిక్ రిడ్జెస్. ఇది మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటే ఇలా ఉంటాయి జనరల్గా ఓషన్లో. ఒక ఎగ్జాంపుల్ ఏదంటే శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అనేది ఇది ఎక్కడుంది? యుఎస్లో ఉంది, వెస్ట్ కోస్ట్ ఆఫ్ యుఎస్. ఇది ఎగ్జాంపుల్. సో ట్రాన్స్కరెంట్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్, ఇది ఇక్కడ యుఎస్ వెస్ట్ కోస్ట్లో ఉంది. ఈ ప్లేట్ టెక్టోనిక్స్ కరెక్ట్గా ఎవిడెన్స్కి ఏముంది అంటే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్కి ఏవైతే ఎవిడెన్సెస్ దీన్ని కూడా అవే అడిగింది. పాలియోమాగ్నెటిక్ మెయిన్ ఎవిడెన్స్. అదేంటంటే పాలియోమాగ్నెటిక్స్ ఓరియంటేషన్ ఆఫ్ ఓల్డర్ రాక్స్ మీద ఐరన్ ఎలా అయితే ఓరియంట్ అయ్యింది అలా ఎగ్జిస్టెన్స్ అది ఓల్డర్ రాక్స్లో ఇట్లా ఎగ్జిస్ట్ అయింది అనుకో, సౌత్ పోల్కి పాయింట్అవుట్ చేస్తుంటుంది. సౌత్ పోల్ అనేది ఒకప్పుడు ప్రజెంట్ ఆఫ్రికాకు, ఈరోజున్న ఆఫ్రికాకు అంటార్టికాకు మధ్యలో ఉండేది. ఓల్డర్ రాక్స్ ఫార్మ్ ద కాంటినెంట్స్ వైల్ యంగర్ రాక్స్ ఓషన్లో ఉంటాయి, అదొకటి తెలుసు. కాంటినెంట్స్లో 3.5 బిలియన్ ఇయర్ ఓల్డ్స్ రాక్ కూడా ఉన్నవి, కానీ ఓషన్లో మాత్రం 75 మిలియన్ ఓల్డే ఉంది. అదే ఇంకా రిడ్జ్కి క్లోజ్గా వస్తే యంగ్ రాక్స్ ఇంకా చాలా ఉంటాయి. గ్రావిటేషనల్ అనామలీస్ కూడా, ఎందుకంటే ట్రెంచెస్లో సబ్డక్షన్ అయినాక ట్రెంచ్ ఫామ్ అయింది అన్నాం కదా కన్వర్జెంట్ అయ్యేటప్పుడు. అక్కడ ట్రెంచ్ ఫామ్ అయినప్పుడు అక్కడ జీ అనేది తక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ మాస్ తక్కువ ఉండొచ్చు, సో గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తక్కువ ఉంటుంది. సో అక్కడ మెటీరియల్ లాస్ అయ్యింది అని అట్లా అంటారు అన్నట్టు, గ్రావిటేషనల్ అనామలీస్. ఇండోనేషియన్ ఐలాండ్స్లో చూస్తే చాలా వాటికి గ్రావిటీ అనామలీస్ ఉన్నాయి. గ్రావిటేషనల్ అనామలీస్, ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనైస్ కూడా. ఈ ప్లేట్ టెక్టోనిక్స్ దేనికి ఉపయోగపడుతుంది ఇది అంటే, అన్ని ల్యాండ్ ఫామ్స్ అనేవి ఫామ్ అయినవి ప్లేట్ టెక్టోనిక్స్ అని అనుకోవచ్చు. ఈ కొత్త మినరల్స్ అనేటివి కోర్ నుంచి బయటికి వస్తుంది మ్యాగ్మాటిక్ వల్ల, సో అవి చాలా ఎకనామిక్గా మనకు యూజ్ అవుతాయి. ఈ క్రస్టల్ ప్లేట్ మూమెంట్ ఒక నాలెడ్జ్ నుంచి ఫ్యూచర్లో ల్యాండ్ ఎలా మారుతుంది ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇది ఇలానే ఉంటే నార్త్ అండ్ సౌత్ అమెరికా అనేవి చాలా సపరేట్ అవుతాయి. ఆఫ్రికా నుంచి కొద్దిగా ల్యాండ్ వేరైతుంది. ఆస్ట్రేలియా ఇండియాకి దగ్గరకు వస్తుంది, మెల్లగా వస్తుంది స్లోగా.